ముఖ్యమంత్రి సహాయ నిధి ఇవ్వటమే కాకుండా ప్రతి పేదవాడికి వైద్య సదుపాయాలు కల్పించేలా ప్రభుత్వం కృషి చేస్తోందని రాష్ట్ర నైపుణ్యాభివృద్ధి సంస్థ చైర్మన్ బూరుగుపల్లి శేషారావు అన్నారు. తూర్పుగోదావరి జిల్లా ఉండ్రాజవరంలోని వేలివెన్ను క్యాంపు కార్యాలయంలో 80 మంది లబ్ధిదారులకు 51,20,000 రూపాయల విలువైన సీఎం సహాయ నిధి చెక్కులు అందజేశారు. ప్రభుత్వ ఆసుపత్రిలో సదుపాయాలు కల్పించడంతో పాటు ఎన్టీఆర్ వైద్య ట్రస్ట్ ద్వారా మెరుగైన వైద్యం అందించేలా ప్రభుత్వం చర్యలు తీసుకుంటోందని చెప్పారు. పెట్టినటువంటి బడ్జెట్లో ప్రధానమైనటువంటిది ప్రజలకి ఆరోగ్యాన్ని కాపాడాలి, ఆరోగ్యానికి సంబంధించినటువంటి అన్ని రకాలుగా కూడా ప్రజలకి తోడ్పాటుగా ఉండాలనేటటువంటి ఉద్దేశం మీద 19,000 కోట్ల రూపాయలు ఈవేళ ఒక వైద్య ఆరోగ్య శాఖకి కేటాయించారు అని అంటే ప్రజల పట్ల ఈ ఎన్డీఏ కూటమి ప్రభుత్వానికి ఉన్నటువంటి బాధ్యత ఇది అన్నది మనం అందరం కూడా గుర్తెరగాలి. ఏదో మాటలు చెప్తూ ఉంటారు, ఏం చేశారు ఏం చెందారు అని. మీరు గత 5 సంవత్సరాల్లో ఎప్పుడైనా ఒక సీఎంఆర్ఎఫ్ చెక్కు మీరు ఇచ్చారా? ఒక ముఖ్యమంత్రి సహాయ నిధి నుంచి ఇచ్చారా? మీ దగ్గర ఉన్నటువంటి ఫైల్స్ కూడా ఇప్పుడు కూడా మా దగ్గరికి మాకు చూపిస్తూ ఉన్నారు. కానీ ఆ వేళ మీరు చేయని తప్పుకి ఈవేళ ప్రజానీకం అందరూ ఇబ్బందులు పడేటటువంటి పరిస్థితి. అది మీకు మాకు ఉన్నటువంటి తేడా. అందుకని మా నియోజకవర్గ ప్రజల తరఫున అట్లాగే ఎన్డీఏ కూటమి తరఫున కూడా గౌరవ ముఖ్యమంత్రి గారికి కానీ, పవన్ కళ్యాణ్ గారికి కానీ, అలాగే లోకేష్ బాబు గారికి కానీ ప్రత్యేకమైనటువంటి కృతజ్ఞతలు